రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీకి చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే జగన్కు ఆప్తుడిగా పేర్కొన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై జరిగిన దాడి ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందని, దీనివల్ల టీడీపీ కుట్ర మరోసారి బహిర్గతమైందన్నారు. ఈ కుట్ర వెనుక అసలైన పాత్రధారుడు బయటపడ్డారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జగన్పై హత్యాయత్నం కేసును నీరుగార్చేలా ముందుకు తీసుకువెళ్లారని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో జగన్పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లడాన్ని ఆలోచించాల్సి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్పై గతంలో హత్యాయత్నం విఫలమైన ఈసారి పక్కా ప్రణాళికతో మరింత తీవ్రంగా ప్రయత్నించారని ఆయన అన్నారు. జగన్ పర్యటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఎన్ఐఏ ఛార్జిషీట్లో ఇది సాధారణ దాడి కాదని, స్పష్టంగా హత్య ప్రయత్నమేనని పేర్కొన్నారని, గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. జగన్పై వ్యక్తిగత కక్షతో వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారని, ఆయన హత్యాయత్నం చేసిన వ్యక్తితో చర్చలు జరపడం ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. వివేక హత్య కేసులో మేమే చంపాం అని ఒప్పుకున్న వ్యక్తిని బెయిల్పై బయటకు తెచ్చి తిప్పుతున్నారు. ఇందులో ప్రమేయం లేని వారిని ఇరికించాలని ప్రయత్నం జరుగుతుందన్నారు.